ట్యాపింగ్ వ్యవహారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించిన ప్రవీణ్ ఇప్పుడు ఈ కేసుతో కేటీఆర్ కు ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్న కూడా అడిగిన ఇప్పుడు కూడా అడుగుతున్నా, కేసీఆర్ గారు మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్స్ అనలైజ్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరెవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? ఎప్పుడన్నా ఆలోచించిందా? ఎప్పుడన్నా మీకు చూసిందా ఇది ఎందుకైందో? సో అందుకొరకే దీన్ని చాలా సీరియస్గా కేటీఆర్ గారు చెప్పినంత ట్రివియల్ మ్యాటర్ కాదు, చిన్న విషయం కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. కేటీఆర్ గారిని సంబంధం లేని ఈ ట్యాపింగ్ కేసుకు ఈరోజు జూబ్లీ హిల్స్కు పిలిపించడం, గంటల తరబడి విచారించడం, మొన్న హరీష్ రావు గారిని విచారించడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను విచారించడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, గత 26 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకున్నాం. మొట్టమొదటి, ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి.